రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పేరు విజయ్. నేను బిఆర్ అంబేద్కర్ గురుకులం నాయుడుపేటలో చదువుతున్నాను. శనివారం సాయంత్రం చేసిన పూరీలు ఆదివారం పొద్దున్నే పెట్టారు. మధ్యాహ్నం చేసిన చికెన్ బిర్యానీ రాత్రి వేడి చేసి మళ్ళీ పెట్టారు. అందువల్ల చాలామంది పిల్లలకి విరోచనాలు, వాంతులు అయ్యాయి. ఇప్పుడు బాగానే ఉంది. మోహన్, మాది పిల్లమేడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయుడుపేట స్కూల్లో చదువుతున్నాను. మాకు పక్కన ఇప్పుడు పూరీలు వేసాడు. అప్పటి నుంచి మాకు మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. మధ్యాహ్నం నుంచి బిర్యానీ, చికెన్ వేసాడు. అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది. అదే రాత్రి వేసినాడు. చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మనం చూస్తాం, ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా అయినటువంటి నాయుడుపేటలో గురుకుల పాఠశాలలో 75 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ ఎట్లా జరిగిందో వెంటనే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీజేవైఎం తరఫున. ముఖ్యంగా ఏదైతే చిన్న పిల్లలండి, కనీసం ఫుడ్ పాయిజన్ అయింది ఎట్లా చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వంట మనిషి ఏం చేస్తున్నారు, ఎందుకు అట్లా జరిగింది? మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విద్యార్థులకు జరిగినటువంటి ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి సంఘటనను వెంటనే ఖండిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఉద్యమం తప్పదని చెప్పి మేము ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలండి, చాలా చిన్నపిల్లలు 5th క్లాస్ 4th క్లాస్ అట్లాంటి పిల్లలకు కూడా వాంతులు, విలోచనాలై ఈరోజు ఇబ్బంది పడి చాలామందికి సీరియస్ అయ్యి గూడూరు హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. మేము వెంటనే చెప్తున్నాం, ఈ యొక్క ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి కారణమైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే ఉద్యమం తప్పదు. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా రాష్ట్ర వైద్యశాఖ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ని కూడా మేము వెంటనే కోరుతున్నాము. విద్యార్థులకు అందరికి కూడా వైద్యాన్ని అందించి పిల్లలకి బాగయ్యేంత వరకు కూడా నిరంతరం మీరు కృషి చేయాలని చెప్పి మేము తెలియజేస్తూ, ఎవరైతే దీని తప్పు వెనకాల ఉన్నారో, ఎవరు వెనకాల ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవటం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, అదే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి పిల్లలు 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్లో పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్న పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేటలో కూడా మిగిలిన పిల్లలు ఉన్నారు. ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL deemed to be university. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తుంది. కామన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయి చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి రావడం జరిగింది. వాటి మీద వివరణ చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం
తీసుకెళ్ళాల్సి వైద్యం చేయించమనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాల కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అక్కడ నుండి పరిస్థితులు, ఎందుకంటే ఈ మన అతిసార మిగతా పిల్లలకు కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ నివారించి పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ కూడా స్కూల్ రీఓపెన్ చేస్తామని తెలియజేసుకుంటూ తప్ప ఇది విచారణ చేసి నిర్ణయం తీసుకుంటాం. నాయుడుపేట హాస్పిటల్, సూళ్ళూరుపేట హాస్పిటల్, గూడూరు హాస్పిటల్ కొంతమందికి 7 పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ వాళ్ళని నెల్లూరు జీజీహెచ్లో కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరి పరిస్థితి బాగుంది, స్టేబుల్గా ఉంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. నెల్లూరు జీజీహెచ్లో ఇబ్బందితో వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, వంట చేసే టైంలో కొంచెం ఇబ్బందులు గుర్తించాము. వాటన్నిటికి సంబంధించి స్కూల్ దానికి కూడా మొత్తం సో ఏదైతే కరెక్షన్ చేయవలసిన డైరెక్షన్ ఇచ్చారో మొత్తం పరిస్థితి అందరి పరిస్థితి బాగుంది. కూడా క్షేమంగా మళ్ళీ సార్ ఈ ఘటన మీద ప్రిలిమినరీగా ఉదయం నాయుడుపేట స్కూల్ని సందర్శించినప్పుడు మొత్తం అంతా హిస్టరీ తీసుకోవడం జరిగింది. ఎలా ఉన్నారు పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు చాలా మంది మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరానికి పనిచేస్తున్న స్కూల్ నిర్లక్ష్యం మనకు వేరే అనిపిస్తుంది. అదేవిధంగా హాస్టల్ వార్డర్లు కూడా చాలా నిర్లక్ష్యం, పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కూడా కొంచెం నిర్లక్ష్యం. వీళ్ళందరి మీద చర్యలు చాలా సివియర్ యాక్షన్ బ్రీఫ్ చేసి తర్వాత వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు. గూడూరు చెన్నూరు పాఠశాల, మొన్న డబ్బులు పాఠశాల కూడా పాప ఇంట్లో బాగాలేక అందుకనే మొత్తం అన్ని కూడా సీఎం గురించి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.